Today our topic is I feel like place verb ing form. Here it's expressing that you like by doing something. It can mean you want or you like to. I feel like అనే సెంటెన్స్ని మనం ఏదైనా పని చేయడానికి ఇష్టపడుతున్నాం అని చెప్పేటప్పుడు యూజ్ చేయొచ్చు. అండ్ ఐ ఫీల్ లైక్కి సిమిలర్ వర్డ్స్ వాంట్ అండ్ వుడ్ లైక్ కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. హియర్ ద ఎగ్జాంపుల్స్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ద మూవీ. నేను మూవీకి వెళ్ళాలని భావిస్తున్నాను అని. ఐ ఫీల్ లైక్ రైడింగ్ ఏ హార్స్. అంటే నేను గుర్రం స్వారీ చేయాలనుకుంటున్నాను అని. ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ మై ఓన్ హౌస్. నేను నాకు సొంత ఇల్లు ఉండాలని భావిస్తున్నాను అని. ఐ ఫీల్ లైక్ రీడింగ్ అబౌట్ అబ్దుల్ కలాం. నేను అబ్దుల్ కలాం గురించి చదవాలని భావిస్తున్నాను అని. ఐ ఫీల్ లైక్ లాఫింగ్. నేను నవ్వాలనుకుంటున్నాను అని. ఇలా మీకు ఏదైనా పని చేయడం ఇష్టం ఆర్ మీరు ఏదైనా ఫీల్ అవుతున్నప్పుడు ఐ ఫీల్ లైక్ టు సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ వీ కెన్ యూజ్ ఎక్స్ప్రెషన్ డోంట్ ఫీల్ లైక్ టు చేంజ్ ద మీనింగ్ బై యూజింగ్ డోంట్. ఫీలింగ్ లైక్ టు డోంట్ ఫీలింగ్ లైక్. డోంట్ అనే వర్డ్ని యూజ్ చేసి మీకు ఇష్టం లేని పని గురించి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్. ఐ డోంట్ ఫీల్ లైక్ లివింగ్ దిస్ ప్లేస్. నేను ఈ ప్లేస్ ఆర్ ఈ ప్రదేశం వదిలి వెళ్ళాలని భావించట్లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ హ్యావింగ్ డిన్నర్ నౌ. నేను ఇప్పుడు డిన్నర్ చేయాలనుకోవట్లేదు అని. ఐ డోంట్ ఫీల్ లైక్ సింగింగ్ ఏ సాంగ్. నేను పాట పాడాలనుకోవట్లేదు అని. ఐ డోంట్ ఫీల్ లైక్ డ్రింక్ ద మిల్క్. నేను పాలు తాగాలనుకోవట్లేదు అని. ఐ డోంట్ ఫీల్ టాకింగ్ విత్ హిమ్. నేను తనతో మాట్లాడాలనుకోవట్లేదు అని. ఇలా ఐ ఫీల్ లైక్ అంటే మీకు ఇష్టమైన పని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ ఫీల్ లైక్కి డోంట్ యూజ్ చేసి మీరు ఇష్టం లేని పనిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యూజ్ చేయొచ్చు.